తకాళీ తేంగా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు టొమాటో, ఉల్లిపాయలు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి, కసూరి మేతి, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, సోంపు, నూనె, ఉప్పు, పంచదార. తకాళీ తేంగా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 3 టీ స్పూన్ల ఆయిల్ పోసి కాగాక అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికం ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో 3 ఎండుమిర్చి చీలికలు, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు జీడిపప్పు వేసి వాటర్ పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 2 కప్పుల టమాటా ముక్కలు, కొద్దిగా కసూరి మేతి, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దానిలో ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుని 1 కప్పు నీళ్లు పోసి 1/2 టీ స్పూన్ పంచదార వేసి కలిపి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తమిళనాడు స్పెషల్ ఐటమ్ ఎంతో రుచికరంగా ఉండే తకాళీ తేంగా కర్రీ తయారు.